అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ధనత్రయోదశి వచ్చేస్తోంది. ఈ 18వ తారీఖే ధనత్రయోదశి, శని త్రయోదశి. చాలా విశేషవంతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆశ్వయుజ మాసం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ మంత్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అటు మొదలవటమే అమ్మవారి ఆరాధనతో మొదలై ఎండవటం కూడా అమ్మవారి ఆరాధనతోనే మొదలవుతుంది, లక్ష్మీదేవి ఆరాధనతో. మరి మధ్యలో వచ్చేటటువంటి శరత్ పూర్ణిమ కూడా చాలా విశేషవంతమైనటువంటి పూర్ణిమగా చెప్తుంటారు. అమ్మవారు లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చేటటువంటి రోజుగా చెప్తుంటారు. అంటే లక్ష్మీదేవికి ప్రియమైన మాసంగా ఈ మాసాన్ని అభివర్ణిస్తోంది శాస్త్రం అనేది అర్థమవుతున్నటువంటి విషయం. మరి ధనత్రయోదశి ఎక్కువగా మాకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే బంగారం కొనుక్కోండనో, లేకపోతే ఈ కొన్ని వస్తువులు కొనుక్కోండనో, అది లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనటువంటి విషయంగా ఉంటుంది అని ఇట్లా వింటూ ఉన్నాం. కానీ శాస్త్ర ప్రమాణం ఏమిటి? ధనత్రయోదశిని ఎలా వినియోగించుకోవచ్చు? 18వ తారీఖు శని త్రయోదశితో కూడిన ఈ ధనత్రయోదశిని ఏ విధి విధానాల్ని పాటించాలి? ఇవన్నీ ఒకసారి మీ ద్వారా. ముందుగా దీపావళి పండుగ సంబంధించిన సంబరాలు త్రయోదశి నుంచి మొదలవుతాయి. పద్మపురాణం, విష్ణు పురాణం, లింగ పురాణాలు, వీటి నుంచి అర్థమయ్యే విషయం ఏమిటంటే లక్ష్మీదేవి మన ధనానికి సంబంధించి ప్రతీకగా భావించే లక్ష్మీదేవి, ఆరోగ్యానికి సంబంధించి ప్రతీకగా భావించే, ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి స్వామి త్రయోదశి రోజు జన్మించారు అని పురాణ కథనం. అలానే తాంత్రిక రూపశక్తి అయిన కమలాదేవి అమావాస్య రోజు జన్మించారు. ఈ కమలాదేవి కూడా లక్ష్మీదేవికి తాంత్రిక రూప శక్తి. అంటే దశ మహావిద్యల్లో చెప్పే దశ మహావిద్యలలో పదవ విద్య. ఇందులో ముఖ్యంగా ఈ ధనత్రయోదశి అనే పదం 1921కి ముందు ఉన్న పంచాంగాలలో పెద్ద వాడుకలో ఉన్నట్లు లేదు. ధనత్రయోదశి అని ఉండేది కదా, ధన్వంతరి త్రయోదశి అని ఉండేది. ప్రధానంగా ఇక్కడ ఈ దీపావళి పండగ ఉత్సవాలు వీటికి సంబంధించి చూసుకున్నప్పుడు మొట్టమొదట మన ఆరోగ్యం గురించి, ఆరోగ్యం చక్కగా ఉండటం గురించి, ఆ తదుపరి ఆరోగ్యంగా ఉన్న ఆకస్మిక ఇబ్బందికర అనారోగ్య సమస్యలో లేకపోతే ప్రమాదాలు జరగకుండా ఉండటానికి యమధర్మరాజును కోరుకునే విధంగా యమధర్మరాజు ప్రీతి కొరకు చేయటం, యమ ప్రీతి దీపం పెట్టుకోవటం, ఆ తదుపరి మనం బ్రతకటానికి, ఆనందంగా బ్రతకటానికి, సౌకర్యవంతంగా బ్రతకటానికి లక్ష్మీదేవి ఆరాధన చేయటం, ఆ తదుపరి ఇంటికి వచ్చిన తోబుట్టువులు, బంధువులు, వీరికి సంబంధించి మనం వాళ్ళతో ఆప్యాయంగా గడపటం, తోబుట్టు చేతి వంట తినటం, భగిని హస్త భోజనం, అది భగిని హస్త భోజనం. సో అమావాస్యకు ముందు 2 రోజులు, అమావాస్య తదుపరి 2 రోజులు, ఈ మొత్తం 5 రోజులు దీపావళి పండగ ఉత్సవాలు. ఇందులో ప్రధానంగా మొట్టమొదట మనం ఆచరించవలసింది ఈ త్రయోదశి రోజు. యాదృచ్ఛికంగా శనివారం త్రయోదశి రావటం, అది శని త్రయోదశి కావటం శివునికి ప్రీతిపాత్రమైంది. మరియు శని భగవానునికి సంబంధించి శాంతి విధానాలు ఆచరించుకోవటానికి అనుకూలమైనది. ఆ తదుపరి ప్రదోషకాలంలో త్రయోదశి ఉన్న కారణం చేత ప్రదోష పూజ, లక్ష్మీదేవికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకోవటానికి, లక్ష్మీదేవి ఆరాధన చేయటానికి ప్రదోషకాలంలో ఉన్న సమయంలో, లేదా స్థిర లగ్నాలైన వృషభ లగ్నం కానీ, సింహలగ్నం కానీ, ఈ లగ్నాలలో లక్ష్మీదేవి పూజ చేయటం, కలశం పెట్టి పూజ చేసుకునే సాంప్రదాయం కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. త్రయోదశి నాడు కూడా చేసుకోవచ్చండి. త్రయోదశి రోజు చేసుకోవచ్చు. అదే దీపావళి అమావాస్య కాకుండా త్రయోదశి నాడు త్రయోదశి కూడా చేసుకోవచ్చు. కలశం పెట్టి చేసుకోవటం అనే సాంప్రదాయం
కొన్ని ప్రాంతాలలో కొన్ని కుటుంబాలలో ఉన్నది. సో వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం లక్ష్మీదేవి ప్రసన్నత కొరకు వారు పూజ చేసుకోవచ్చు. దాంట్లో ఉపయోగించే మంత్రాలు కూడా వారి కుటుంబ ఆచారాల ప్రకారం చేసుకోవడం. ఇంకా స్థిర లగ్నాలు అని అన్నారు, అదే వృషభ లగ్నం అంటే ప్రదోష కాలంలో ఉండేది వృషభ లగ్నం. అలాగే ప్రదోష కాలంలో ఉండదు, ఇంచుమించు 7:30 గంటల తర్వాత మొదలవుతుంది వృషభ లగ్నం. ఓకే. తెల్లవారుజామున 2 గంటల ఆ ప్రాంతంలో ఆ ప్రదేశాన్ని బట్టి ఒక 10 నిమిషాలు సింహలగ్నం అటు ఇటుగా. అర్ధరాత్రి అంటే ఇంచుమించు అర్ధరాత్రి. మర్చిపోయా, నిషీధి కాలంలో కూడా పూజ చేస్తారు, కానీ అది తాంత్రిక లక్ష్మికి సంబంధించి, కమలాదేవికి సంబంధించి పూజ చేయడానికి నిషీధి కాలంలో చేస్తారు. అంటే 12ంటికి. నిషేధ కాలం ఆ సమయాన్ని బట్టి ఇంచుమించు 12 గంటలకు అటు ఇటుగా ఉంటుంది. సో ఈ విధంగా లక్ష్మీదేవి పూజ చేసే సాంప్రదాయాలు రకరకాల ప్రాంతాల్లో వారి కుటుంబాచారాలకి అనుగుణంగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా పూజించవలసినది సాయం సంధ్య వేళలో రాత్రిపూట లక్ష్మీ పూజ చేసే సాంప్రదాయం ఉన్నది కాబట్టి ఆ మరుసటి రోజు చేసేది ధన్వంతరి పూజ. ధన్వంతరి స్వామికి సంబంధించి చేసే పూజల్లో ప్రత్యేకంగా ఈ వైఖానస సాంప్రదాయం ప్రకారం లేదా వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది, మంత్రాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కుదరని సందర్భాల్లో ధన్వంతరి స్వామిని దగ్గర పెట్టుకొని విష్ణు సహస్రనామావళి చదువుకుంటూ పూజ చేయొచ్చు. ఆ తదుపరి యమప్రీతి దీపం పెట్టుకోవటం. యమప్రీతి దీపం అంటే మనం మొదట ఆరోగ్యంగా ఉండటానికి, మనం ఆహ్లాదకరంగా సౌకర్యవంతంగా బ్రతకటానికి ధన్వంతరి స్వామిని, ఆ తదుపరి లక్ష్మీదేవిని పూజ చేసుకుంటున్నాం. కానీ ఆకస్మిక మరణాలు కుటుంబంలో సంభవించకుండా ఉండటానికి దీపం పెట్టుకోవటం. ఈ దీపం పెట్టుకోవటం అనే విషయంలో ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన, అనుభవపూర్వకంగా తెలిసిన విషయం ఏమిటంటే 2020లో కరోనా వచ్చింది. 2020, 2021 సంవత్సరాల్లో దీపావళి పండగ ఈ సమయంలో కొంతమంది నన్ను కలిసినప్పుడు, వివిధ ప్రాంతాలకు, మన దేశానికి సంబంధించిన వివిధ ప్రాంతాల వారు వీళ్ళు కలిసినప్పుడు వారు చెప్పిన ఒక ప్రత్యేక పద్ధతి, ఇది ఆచరించడం వల్ల మా కుటుంబంలో అకాల మరణాలు జరగలేదు, మా జోలికి కరోనా రాలేదు అని చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. అదేమిటంటే కూష్మాండ దీపం. అంటే కూష్మాండ దీపం అంటే సహజంగా మన గృహప్రవేశాలలో వీటిల్లో మంచి గుమ్మడికాయని తీసుకొని దానిపైన కర్పూరం పెట్టి ఆరతిచ్చి దాన్ని పగలగొడతారు. కానీ అలా కాకుండా మంచి గుమ్మడికాయని తీసుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసి గాలి ఆడటానికి చుట్టుపక్కల కిటికీలాగా చిన్న చిన్న ద్వారాలు ఏర్పరిచి మధ్యలో దీపాన్ని పెట్టడం. ఈ సాంప్రదాయం పూర్తిగా పగలగొట్టి కాదు, పైన కొంచెం దాన్ని తీసేసి లోపల గుజ్జు తీసేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి అలా పెట్టమని. క్లోజ్ చేస్తే మరి గాలి ఆడదు కదా, అంటే మరి పైన తీసేసి కొంత ప్రాంతం వరకు తీసేసి లోపలంతా గుజ్జంతా తీసేసిన తర్వాత చుట్టూ గాలి ఆడటానికి వీలుగా కిటికీలాగా చిన్న చిన్న అరల్లాగా ఏదో పెట్టేసి కన్నాలు పెట్టి మధ్యలో దీపాన్ని నువ్వుల నూనెతోటి లేదా ఆవు నెయ్యితోటి చేసి ఇంటి ముందు పెట్టుకోవటం. సింహద్వారానికి పక్కగా పెట్టుకోవటం. అంటే మరీ సింహద్వారం ముందు పెట్టుకోవడం అంటే పక్కగా పెట్టుకోవడం. అయితే ఇది దక్షిణాన్ని చూస్తూ పెట్టండి ఇట్లాంటివి కూడా వింటూ ఉంటాం. ఇక్కడ ముందు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ టైంలో, కరోనా టైంలో ఇట్లా ఈ విధంగా జరిగింది అని దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత 16వ శతాబ్దం ఆ ప్రాంతంలో భారతదేశం నుంచి విదేశాలకు వలస వెళ్ళిన వారు, వెస్టిండీస్కి లేదా అమెరికా ప్రాంతాలకి వలస వెళ్ళిన వారు ఈ సాంప్రదాయాన్ని ఇటువంటి కొనసాగించటం అక్కడ అంటే పూర్వకాలంలోనే ఈ సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాన్ని అక్కడ పాటిస్తూ ఉన్నారు, అక్కడ కొనసాగుతూ ఉంది. అక్కడ ఇదే సాంప్రదాయాన్ని మరొక రకంగా ఉపయోగిస్తున్నారు. ఎలాగంటే ఇక్కడ మనం యమప్రీతి దీపం గురించి మనం ఉపయోగించుకుంటూ ఉంటే అక్కడ కూష్మాండాని ఈ దీపాన్ని వారు అక్కడ పితృదేవతలకు సంబంధించి లేదా పితృదేవతలకి వాళ్ళకి శాంతి చేయటాన్ని గురించి లేదా వేరే ఆత్మలు ఇటువంటివి ఉన్నాయని నమ్మేవాళ్ళు, అంటే సియాన్స్ అంటారు. అక్కడ ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది.
ఇక్కడ మనకి ప్రత్యేకంగా భూత వైద్యులు అని ఎలా చెప్తూ ఉంటారో ఉమ్, అక్కడ సియాన్స్ అనే ఒక ప్రత్యేకమైన ఒక దాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. ఉమ్, వారు చెప్పేది ఏమిటంటే సియాన్ పద్ధతి ప్రకారం ఇటువంటిది దాన్ని ఆలువెన్ అంటారు. హెలోవిన్ హా ఈ ఆలువెన్ అనే పద్ధతి, హా ఈ పద్ధతి ప్రకారం ఆ విధంగా చేస్తూ ఉండటం వలన చుట్టుపక్కల ఉండే ఆత్మలు ఇవన్నీ సంతృప్తి చెంది తమ కుటుంబంలోకి రావు, తమల్ని ఇబ్బంది పెట్టవు అని అక్కడ ప్రజలు చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. చాలా కల్చరల్ ఫెస్టివల్ లాగా కూడా అయిపోయింది అవును, ఆ ఇప్పుడు. ప్రాంతం అది కూడా ఇదే సమయంలో జరుగుతుంది, అక్టోబర్ మాసంలోనే జరుగుతూ ఉంటుంది. అయితే ఇది కూష్మాండవుని అలా కాకుండా వాళ్ళ మొహాలకే పిచ్చి పిచ్చిగా రెడీ అయిపోవటం, అంటే నా ఉద్దేశం దెయ్యాల్లాగా వాళ్ళే రెడీ అవటం, ఈ కల్చర్ ఏదో అంటే వాళ్ళు అది క్రమంగా రూపాంతరం exactly. చెందుతూ దాన్ని ఒక కల్చరల్ ఫెస్టివల్ అయింది అది అక్కడ. ఇక్కడ కూడా ఇండియాలో కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. యా, న్యాచురల్ గా కదా మన ప్రచార సాధనాల ద్వారా అక్కడ ఉన్నది చూసుకొని Yeah. స్కూళ్ళల్లో Right. వీటిల్లో దానికి ఒక ఆహ్లాదకరమైన వేడుగ్గా అట్లా చేసుకుంటూ ఉంటారు. ఆహ్లాదం ఉందా లేదా అంటే అది ప్రశ్నార్థకమే, రైట్. Okay. అయితే కూష్మాండాన్ని వీళ్ళు అంటే వాళ్ళు కూడా పితృదేవతల శాంతి కోసం ఇట్లాంటి విధి విధానాల్ని పాటిస్తారా? పాటిస్తారు. అందుకే దాన్ని అక్కడ ప్రత్యేకంగా సియాన్స్ ప్రాక్టీస్ అంటారు. దాన్ని Right. సియాన్స్ ప్రాక్టీస్ చేసేవారు ఇక్కడ మన భూత వైద్యులు అని ప్రత్యేకంగా కొంతమందికి చెప్తూ ఉంటారు కదా. Hmm. అట్లాగే ఆత్మలకు సంబంధించి ఇటువంటి వాటిని ప్రచారం చేసేవాళ్ళు, మీకు ఇటువంటి ఈ ఆత్మల ద్వారా మీకు జరుగుతుందని చెప్పే ఒక ప్రత్యేకమైన సిస్టమ్ విదేశాల్లో ఉంది. Right. ఓకే, Huh. ఇక్కడ అది గమనించిన తర్వాత ఇది కేవలం ఆ ప్రాంతంలో ఉన్న ఆచారం అనుకున్నాను కానీ Huh. ఇది మనకి ఎప్పటి నుంచో మన నుంచే వలస వెళ్ళిన ఆచారం అని తర్వాత అర్థమైంది. Right, right. ఈ కరోనా టైంలో ఇది ప్రత్యేకంగా ఇది చెప్పిన వాళ్ళు ఇంచుమించు నన్ను కలిసిన కొంతమంది ఒక 40-50 మంది వివిధ ప్రాంతాల నుంచి, దేశాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పద్ధతిని అనుసరిస్తూ మేము పెట్టామండి. అది యమునికి ప్రీతిపాత్రంగా ఉంటుంది అని. Right. అదొక సాంప్రదాయం. అది ఆ విధంగా చేయటం వలన మనకి కుటుంబపరమైన రక్షణ లభిస్తుందని చాలా మంది నమ్మకం. చేయటం వల్ల నష్టం లేదు, Right. చేసుకోవచ్చు. ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి దాని తర్వాత భగినీహస్త భోజనం వరకు కంటిన్యూస్ గా దీపం పెట్టుకోండి. రోజుకోటి పెట్టమంటారా? దాన్నే ఉంచి రోజుకొక దీప ఒత్తులు మార్చుకొని లోపల అది పూర్తిగా ఘృతం అయిపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు. పెద్ద విశేషం ఆ విధంగా జరిగే అవకాశం ఉండదు. అయితే మార్చుకోవచ్చు, అదేమి అపశకునం ఏం కాదు. భయపడిపోతారండి, దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీపం అదేమైనా కొండెక్కింది అనుకోండి, దానికి భయపడిపోతారు, లేకపోతే మొత్తం ఘృతం అయిపోయింది అయ్యో అనుకుంటారు. సో అందుకని ఓకే, అదొక పద్ధతి. రెండో పద్ధతి నిమ్మకాయల మీద దీపారాధన చేయటం. నిమ్మకాయ కట్ చేసా లేకపోతే మీద? అదే చెప్పబోతున్నాను. సహజంగా చాలా మంది నిమ్మకాయ దీపారాధన అని అనుకుంటే నిమ్మకాయల మీద పెట్టడం, అది కేవలం ఉసిరికాయలకు మాత్రమే వర్తించే దీపారాధన క్రమం. కానీ నిమ్మకాయలకు సంబంధించింది ఏమిటంటే నిమ్మకాయని సగభాగంగా విడదీసి 2 చిప్పలుగా వస్తుంది. ఒక చిప్ప ఒకవైపు, మరొక చిప్ప మరొక వైపు పెట్టుకోవటం అది కొన్ని ప్రాంతాల్లో, ఎక్కువ ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయం. ఇది రాహుగ్రహ దోషాలు పోవటానికి అని చాలా మంది నమ్మకం. కానీ ఇక్కడ కూడా సాంక్రమిత వ్యాధులు సోకకుండా ఉండటానికి ఈ దీపారాధన కూడా ఉపయోగపడుతుంది. ఎన్ని నిమ్మకాయలతో అది పెట్టుకో? ఒకటి చాలు. ఒక గుమ్మం 2 పక్కల సమంగా కట్ చేసి పెట్టుకోవటం. ఈ నిమ్మకాయ దీపారాధన విషయంలో ఇంట్లో పెట్టకూడదు అనేది కూడా వింటుంటారు, గుడిలోనే పెట్టాలి అని అంటూ ఉంటారు. ఇంటి బయట, గడప బయట పెట్టుకోవటం చాలా, ఇంటి లోపల పెట్టుకోవటం వల్ల వచ్చే నష్టమేమి లేదు. కానీ అది ఎక్కువ ఉపయోగకరంగా ఉండేది ఇంటి బయట పెట్టడం వలన. ఇంటి బయట పెట్టడం వల్ల బహుశా బయట లైట్ వేయకుండా స్ట్రీట్ లైట్ లేనప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఒక మన సెంటిమెంట్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే, దాని తర్వాత మారేడు దళాలు, ఇది కార్తీక మాసం ప్రారంభ సూచన ఇది ఉంటుంది కాబట్టి మారేడు దళాలు, అది త్రిదళం కదా, మారేడు దళాల మీద పెట్టుకోవటం వలన వారికి ఆర్థికపరమైన అనుకూలతలు వస్తాయి, అప్పుల బాధలు తీరుతాయి అని అదొక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. మారేడు దళం మీద ఈ 2 నిమ్మకాయలు మనం సహజంగా తమలపాకు పెట్టి తమలపాకు మీద దీపారాధన చేస్తాం. అవి ప్రమిదలు పెట్టి చేస్తుంటాం కదా. అదే విధంగా తమలపాకులు, దానిపైన మారేడు దళం, దాని మీద ప్రమిద, ఈ విధంగా చేయటం వలన ఇది ప్రమిదతో చెప్తున్నారు, నిమ్మకాయ కాదు మీరు అనేది.
ప్రమిదతోటి. నిమ్మకాయ కాని పక్షంలో ఇవి కూడా ఇది చేయటం వల్ల ఆర్థిక పరమైన అనుకూలతలు ఉంటాయి అని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అని ఒక ప్రత్యేకమైన రుద్రయామల సూత్రాలలో ఉన్న ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఇది గుహ్యాతి గుహ్య సూత్రాల్లో కూడా వివరించబడింది. కానీ ఈ చెప్పిన పద్ధతి వాటిల్లో వివరించింది పూజా విధానాలు చేసుకునే సమయంలో. కానీ ఇటువంటి సమయాల్లో కూడా మనం పూజా మంత్ర జపం చేయటం, రకరకాల మంత్రాలు రుద్రయామల తత్వంలో కావచ్చు, లేదా గుహ్యాతి గుహ్య సూత్రాల్లో కావచ్చు, రకరకాల సాధన కోసం ఈ విధంగా చేయొచ్చు మారేడు దళాలను ఉపయోగించుకుని అని చెప్పబడింది. కానీ ఇక్కడ పూజా విధానం ఇంటి లోపలే మనం ఏ రకమైన పూజా విధానం చేసుకుంటున్నప్పటికీ ఇంటి బయట ఆ విధంగా చేయటం వలన ఆర్థికపరమైన అనుకూలతలు ఖచ్చితంగా ఉంటాయి అని, కొన్ని సందర్భాలలో చాలామంది నమ్మకం, ఉద్యోగార్థులు అంటే కొంతమంది తక్కువ శాలరీతో ఒక చోట పనిచేస్తూ మరొక చోట మంచి ఇంకా ఉన్నత అవకాశాలు రావాలి ఇటువంటివి అని కోరుకునే టైంలో కోరుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా అది కేవలం ఇంటి బయటే కాకుండా నేను చెప్పిన మారేడు దళాల మీద ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం అనేది, మారేడు దళం మీద పెడుతుంటే మారేడు దళం పాడైపోతుంటుంది. చాలా పవిత్రంగా చూసే మారేడు దళాన్ని ఆ విధంగా చేయటం అది మన సెంటిమెంటల్ పాయింట్ కదా. అందుకని మారేడు దళం, తమలపాకు మీద మారేడు దళం ఉంచి దాని మీద దీపారాధన చేయటం, అది ఆ దీపారాధన దక్షిణం వైపుగా చేసి, ఇందాక మీరు అడిగిన ప్రశ్న సహజంగా దక్షిణం వైపు చేసే దక్షిణం వైపు తిరిగి మనం చేసే మంత్ర సాధన కావచ్చు, పూజా విధానాలు కావచ్చు, ఏదైనా త్వరితగతిన ఫలితాలను ఇస్తాయని నమ్మకం. అందుచేత ఇంట్లో దక్షిణం వైపు ఇటువంటి దీపారాధన చేసి వారి సంకల్పాన్ని మనసులో తలుచుకొని వారి ఇష్ట దైవాన్ని కోరుకుంటూ పూజ చేయటం వలన చాలా త్వరగా మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది, లేదా పదోన్నతులు లేదా ఆర్థిక పరమైన అనుకూలతలతోటి వచ్చేవారికి, లేదా కొన్ని సందర్భాలలో స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీల్లో పూర్వార్జితాలు పిత్రార్జితాల్లో అందవలసిన డబ్బులు బకాయిలు చేతికి అందకపోవటం, ఇటువంటి సందర్భంలో సంకల్పం చెప్పుకొని త్రయోదశి నుంచి విదే వరకు డైలీ ఇటువంటి పూజ చేశారనుకోండి, ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది మొదటి రోజు. ఇది కొనసాగిస్తూ ఉండటం, ఈ 5 రోజులు కొనసాగిస్తూ ఉండటం మంచిది. రెండవ రోజు ధన్వంతరి స్వామికి సంబంధించి ముందుగా వివరించాను. దాని తర్వాత అమావాస్య రోజు సహజంగా దీపావళి పండుగ ఎప్పుడు చేసుకోవాలనే సంశయం 21, 20, ఎందుకంటే సూర్యోదయానికి అమావాస్య ఉండాలని కొంతమంది, కాదు ప్రదోషం వేళ లేకపోతే రాత్రిపూట నిశీధి కాలంలో వ్యాప్తి ఉండాలి అమావాస్య, ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒక పంచాంగకర్తగా మీరైతే ఎలా చూస్తారు? మొదట అసలు దీపావళి పండుగ చేసుకోవటం అనేది ప్రాథమికంగా పండుగ ఎప్పుడు చేసుకోవాలి అనే దానికి పితృదేవతలకు సంబంధించి అమావాస్య తర్పణాలు, అమావాస్య విధి కార్యక్రమాలు ఆచరించుకోవటానికి అవసరమైన రోజు చేసుకోవాలి. అంటే 21వ తారీఖున అమావాస్య మధ్యాహ్నం అపరాహ్న కాలంలో ఉంది. అందుచేత దీపావళి పండుగ ఆ రోజు చేసుకోవాలి అనేది ప్రాథమికంగా చెప్పదలుచుకున్న విషయం. కానీ లౌకికంగా ఆలోచించినప్పుడు లక్ష్మీదేవి పూజ చేయటం, చేసిన తదుపరి మనం టపాసులు కాల్చుకోవటం, లౌకికంగా ఎంతమంది ఇళ్లల్లో దీపావళి పండుగ అంటే లక్ష్మీ పూజ చేసుకుని టపాసులు కాల్చుకునే కార్యక్రమం, అటువంటి సాంప్రదాయం ఉంది. సహజంగా ఇప్పుడున్న జనరేషన్ దీపావళి పండుగ ప్రిపరేషన్స్ అంటే టపాసులు కొనుక్కోవటం. మరి ఎప్పుడు కాల్చుకోమంటారు సార్? అందుచేత అది ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా కాల్చుకోవచ్చు. దాని తర్వాత వచ్చే పాడ్యమి రోజు కూడా, పాడ్యమి రోజు స్వాతి నక్షత్రయుక్తంగా ఉంది కాబట్టి ఆ రోజు కూడా దీపావళి టపాసులు కాల్చుకోవటానికి అనువైనది, దీపావళి పండుగ జరుపుకోవటానికి అనువైనది. లక్ష్మీ పూజకు మాత్రమే లక్ష్మీ పూజ ఇక్కడ ప్రామాణికం. ఇక్కడ లక్ష్మీ పూజ సాయం సంధ్య వేళల్లో చేయటం ఈ కారణం చేత అమావాస్య రాత్రిపూట ఉన్నది. రాత్రి ప్రదోషకాలం నుంచి మొదలయ్యి దాని తర్వాత అర్ధరాత్రి నిషీధి కాలంలో కమలాదేవి పూజ చేస్తారు, తాంత్రిక రూప లక్ష్మీ పూజ. కాబట్టి పండుగ లక్ష్మీ పూజ చేసుకోవలసిన రోజు 20వ తారీఖు.
టపాసులు కాల్చుకోవడానికి టపాసులు 18 నుంచే కాల్చేసుకోవచ్చు. 18 నుంచి కాల్చుకోవచ్చు. అది దీపావళి పండగ అంటే దానికి మనం ప్రత్యేకంగా అనుకునేది టపాసులు కాల్చుకోవటం అనేది. రైట్ సార్. దాని తర్వాత వచ్చేది బలిపాడ్యమి. ఇక్కడ కేరళ ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతాలు అన్నిట్లోనూ బలి చక్రవర్తి ఈ బలిపాడ్యమి రోజున భూమి మీదకి పాతాళ లోకంలోకి వామనుడి ద్వారా అణగద్రొక్కబడిన బలి చక్రవర్తి తన భక్తుల కోసం వస్తూ ఉంటారని, అందుచేత వారికి ఆహ్వానక్రమంగా మన ఇంట్లో ఇంటి మధ్యలో బలి చక్రవర్తికి సంబంధించిన ముగ్గులు 5 రకాల రంగులతోటి ముగ్గులు వేసి ఆయన ఆహ్వానిస్తారని, ఆయన వచ్చి బ్లెస్ చేస్తారని, అందరినీ దీవిస్తారని, వారి కుటుంబం సుఖశాంతులతోటి ఉంటుంది అని బలి పాడ్యం అనేది చేస్తూ ఉంటారు. అందులో స్వస్తిక్ అనే ఒక ఆయన ఆహ్వాన పరిచే కార్యక్రమంగా మనకి స్వస్తిక్ ఆ సింబల్ ని యూటిలైజ్ చేస్తారు. ఇది అంటే హిట్లర్ వారు ఉపయోగించిన నాజీ పార్టీ వారు ఉపయోగించిన స్వస్తిక్ ఏదైతే ఉందో అది హిందూ మతం నుంచి ప్రారంభమైంది. అది దాన్ని ఇంటి బయట గడపకి రాసుకుంటారు. ఆ విధంగా రాసుకోవటం వల్ల బలి చక్రవర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. అదేదో కేరళ వాళ్ళకే కాదు, మనం కూడా ఆయన కేరళ వాళ్ళు మిగతా రోజుల్లో చేస్తారు, వేరే అనేది బలికి సంబంధించి కేరళ వాళ్ళు మాత్రమే చేసుకుంటారంటే కాదు, ఆయన ఆరాధన ఎవరైనా చేయొచ్చు. ఆయన ఆరాధన అన్ని ప్రాంతాల్లోనూ చేస్తారు, చెయ్యొచ్చు కూడా, అడాప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రహ్లాదుడి మనవడు అంటే మామూలు విషయం కాదు. రైట్ సార్. ఓకే. దాని తర్వాత వచ్చేది ఇంకా ముగింపు కార్యక్రమం భగిని ఆస్త భోజనం. అందులో వచ్చిన బంధువులను పిలుస్తూ ఉంటాము, తోబుట్టువులను పిలుస్తూ ఉంటాము. తోబుట్టువుల చేత వంట చేయించుకొని తినటం వలన మనకి ప్రత్యేకంగా దాని ప్రాక్టికల్ పాయింట్ ఏమిటంటే కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉంటాయి. అమ్మాయి చెల్లెలు లేదా అక్క వంట చేసి పెడుతుంది, కడుపు నిండా పెడుతుంది, మనం తింటాము, తనకి బహుమతులు ఇస్తాం. సత్సంబంధాలు పెంచుకోవటానికి దీనికి ఒక ప్రధానమైన విషయం ఏమిటంటే, దీని వలన వారు తమ భర్త ఆరోగ్యం, వంట చేసి పెట్టిన అమ్మాయి వాళ్ళ భర్తల ఆరోగ్యాలు, తన ఆరోగ్యం బాగుంటుందని వారి నమ్మకం. అట్లాగే ఆ అమ్మాయి చేతి వంట తినటం వలన తన ఆరోగ్యం, తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని వారి నమ్మకం. ఈ విధంగా ఈ 5 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన ఉత్సవాలు, రోజుకు ఒక రకంగా. చాలా బాగుంది అసలు. ఇందులో ముఖ్యంగా ధనత్రయోదశి అనే పాయింట్కి వచ్చిన తర్వాత ఇది ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్గా ఏర్పడిన తర్వాత ఈ సెంటిమెంటల్ పాయింట్లు ఏమిటంటే అందరూ బంగారం కొనుక్కోవటం, విలువైన వస్తువులు కొనుక్కోవటం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. గత 100 సంవత్సరాల నుంచి మారింది. నిజంగానే బంగారం వచ్చేస్తుందా బంగారం కొనుక్కుంటే సార్? అలా అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఈ సంవత్సరం బంగారం కొనుక్కున్న వాళ్ళు మరుసటి సంవత్సరానికి కనీసం ఒక 4-5 రెట్లు ఎక్కువ అన్నా పెట్టుకొని ఉండాలి. ఇక్కడ బంగారం కొనుక్కోవటం అనేది మన భారతీయుల్లో ఉన్న ప్రత్యేకమైన సెంటిమెంట్. సహజంగా ప్రతి పండక్కి కొనుక్కోవటం వల్ల ఇది ఒక ఉపయోగం కూడా. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వాళ్ళ పిల్లల గురించో వారి గురించో అసెట్, అది ఆ అసెట్ కాబట్టి దాని గురించి మనం ఆక్షేపించవలసిన అవసరం లేదు. బంగారం సమకూరుతూ ఉంటుంది. కానీ బంగారం ఇదే సెంటిమెంట్ కారణం చేత పోయిన సంవత్సరం నేను ధనత్రయోదశి రోజు ఒక 2 గ్రాముల బంగారం కొన్నాను, ఈ సంవత్సరం నాకు ఇంకొంచెం ఆర్థిక పరమైన పరిస్థితి, అది 1,00,000 అయినప్పటికీ 2 గ్రాములు అయింది అని అంటున్నా, అక్షయం అవుతోంది. కాబట్టి బంగారం కొనటం ఆ విధంగా అది మంచిదే. స్థిరాస్తులు కొనుగోలు చేయటం, బంగారాన్ని సమకూర్చుకోవటం, ఇవన్నీ మంచి లక్షణాలు. ఇక్కడ ప్రధానంగా ఈ త్రయోదశి అమావాస్య టైంకి ఉన్న గ్రహ స్థితిగతులను పరిశీలించినప్పుడు ఒక పెక్యులర్ గ్రహస్థితి తరచుగా ఏర్పడని గ్రహస్థితి ఏర్పడుతుంది. ఏమిటంటే శని గురుగ్రహాల మధ్య పరిపూర్ణమైన ట్రైన్ ఆస్పెక్ట్ ఏర్పడటం. మీనరాశిలో ఉన్న శని, కర్కాటక రాశిలో ఉన్న గురువు మధ్య పర్ఫెక్ట్ ట్రైన్ ఏర్పడుతూ ఉండటం. ఇదే సమయంలో కుజ బుధ గ్రహాలు తులారాశిలో కంజంక్షన్లో ఉండటం. అఫ్ కోర్స్ అదే సమయంలో తులా సంక్రమణం సూర్యుడు కూడా ఉంటాడు. కాబట్టి వీటి కారణాల చేత సహజంగా ఎప్పుడైనా గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్న సమయంలో బంగారానికి వెండికి సంబంధించిన
ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్న సమయంలో బంగారం వెండి ధరలు పెరుగుతాయి. కారణం ఏమిటంటే వినియోగం పెరగటం. ఎప్పుడైతే వెండికి ముఖ్యంగా వెండికి సంబంధించి తీసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ పర్పస్ కొరకు లేదా మెడిసినల్ సంబంధించి ఫార్మాస్యూటికల్కి సంబంధించి ఎక్కువగా ఇండస్ట్రియల్ యూజ్కి ఫార్మాస్యూటికల్కి సంబంధించి వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి వెండి యొక్క వినియోగం పెరగటం వలన దాని తగ్గట్టుగా ఉత్పత్తి పెరగకపోవటం వలన వాటి ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి లేదా 13 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూనే ఉంటుంది. ఎన్ని సైకిల్స్ లో అబ్జర్వ్ చేశారు సార్ మీరు? ఇది పాస్ట్ చాలా, ఇది కేవలం నా ఒక్కడి అభిప్రాయం ఇది కాదు, ఇది ఒక స్థిరంగా ఏర్పరిచిన ఒక రూల్. నెక్స్ట్ 12 ఇయర్స్ కి కూడా ఇట్లానే పెరిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు గతంలో ఏర్పడిన ప్రత్యేకమైన కోణస్థితి ఏమిటి? శని రాహుల కంజంక్షన్ గతంలో ఏర్పడటం, దాని తర్వాత ఇప్పుడు కర్కాటక రాశి ప్రవేశం చేసిన గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు శనితోటి స్క్వేర్ ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో శని రాహుల కలయిక ప్లస్ మిథున రాశిలో రవి శనుల మధ్య ఉన్న స్క్వేర్ ఆస్పెక్ట్, ఇటువంటి సందర్భాలలో ఒక్కసారిగా వినియోగానికి సంబంధించి బంగారం వెండి ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు, ఆయుధాల ధరలు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఎకానమీని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఏమిటంటే మొట్టమొదట క్రూడ్ ఆయిల్, సెకండ్ బంగారం లేదా వెండి, థర్డ్ వన్ ఆయుధాలు. ఇప్పుడు వాటి ఆయుధాల వినియోగం పెరిగింది. రకరకాల ప్రాంతాలలో వివిధ దేశాల మధ్య ఉద్రిక్తలు పెరగటం కారణం చేత ఇది ఆయుధాల వినియోగం పెరిగింది. అట్లాగే ఎక్కువ ఈ ఫార్మాస్యూటికల్ రంగాలకు సంబంధించి కొత్త రకాలైన మందులు కనిపెట్టే విషయంలో వెండికి సంబంధించి ఇండస్ట్రియల్ పర్పస్ కి సంబంధించి వెండికి సంబంధించిన వినియోగం పెరిగింది. బంగారానికి సంబంధించి కూడా అంతే. బంగారం మళ్ళీ తగ్గే పరిస్థితి ఉంటుందా? లేదు, మరలా ఈ పునర్వసు నక్షత్రంలో కొనసాగి గురుడు కొనసాగి అందులో నుండి మళ్ళీ కర్కాటకంలోకి వచ్చేంత వరకు కొద్ది గొప్ప పెరుగుతూ ఉంటుంది. మరి అప్పుడు మళ్ళీ పునర్వసు నుంచి అంటే 4వ పాదంలోకి వస్తాడు కర్కాటకంలోకి, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు కదా సార్, అప్పుడు మళ్ళీ హైక్ ఉంటుందా, స్పైక్ ఉంటుందా? స్పైక్ కొనసాగుతుందని చెబుతున్నాను. గతంలో మొదలైన స్పైక్ ఇంకా కొనసాగుతుంది. బహుశా గతంలో ఉన్నంత ఊపుగా అంటే ఇప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్ ఇస్తుంది అంటే అది బంగారానికి పాజిటివ్ ఆస్పెక్టా, బంగారాన్ని వినియోగించుకునే వారికి పాజిటివ్ ఆస్పెక్టా అని అర్థం చేసుకోవాలి. పాజిటివ్ ఆస్పెక్ట్ పెరిగింది, వినియోగించుకునే వారికి పాజిటివ్ ఆస్పెక్ట్ కాదు, ఆ బంగారానికి విలువ పెరుగుతూ ఉంది అని. అదే మనకు ఆల్రెడీ ఉంది మా దగ్గర బంగారం, విలువ పెరిగింది కదా, విలువ పెరుగుతుంది. కానీ కొనాలనుకునే వాళ్ళకి నెగటివ్ ఆస్పెక్ట్, కొనాలనుకునే వారికి అది నెగటివ్ ఆస్పెక్ట్. సో ఈ కారణాలు, ఇది ఒక ప్రత్యేకమైన ఈ కారణాల చేత తగ్గుతుందా పోనీ బంగారం రేటు? సహజంగా తగ్గిన సూచనలు 100 రూపాయలు పెరిగితే రూపాయి తగ్గొచ్చు. తగ్గడం కాదు కదా. తగ్గడం అనేది ఒకవేళ తగ్గితే 100 రూపాయలు పెరిగి కనీసం 50 రూపాయలు తగ్గితే తగ్గినట్టు కన్సిడర్ చేయాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుదేలవుతుంది. తగ్గదు. అంత 100 రూపాయలు పెరిగి 50% తగ్గే అవకాశాలు చరిత్రలో ఎప్పుడు ఉండవు. రకరకాలు వింటూ ఉంటాను సార్, ఇంకేముంది అంత పెరిగింది కానీ పడిపోతుంది బంగారం 30,000కి వచ్చేస్తుంది, ఇట్లాంటి మాట 30,000కి వచ్చే అవకాశాలు ఉంటామంటే అది చాలా రేర్ ఫినామినా. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అది ఆ విధంగా జరిగే సూచనలు అస్ట్రాలాజికల్ గా లేవు. ఒక్కసారిగా 30,000కి రావటం ఇదంతా లేదు. అస్ట్రాలాజికల్ గా 12 సంవత్సరాల క్రితం ముఖ్యంగా బంగారం గురించి అప్పుడు విశ్లేషణ చేస్తున్న సమయంలో బంగారం పెరుగుతుందని అంచనా వేశాం, కానీ అప్పుడు పెరిగింది కేవలం ఒక 5,000 10,000 అంతవరకే పెరిగింది. కానీ ఇప్పుడు అబ్నార్మల్ గా గత డిసెంబర్ నుంచి ఈవెన్ వెండి కూడా చాలా అబ్నార్మల్ గా ఇప్పుడు 1,79,000 ఉంది పర్ కేజీ, విచ్ ఇస్ వెరీ అబ్నార్మల్. ఇప్పుడు డిమాండ్ అలా ఉంది, సప్లై తక్కువగా ఉంది. సో ఈ విధంగా పెరగటానికి కారణం శని రాహుల కలయిక. ఎప్పుడైతే శని రాహుల కంజంక్షన్ ఏర్పడి దాని తర్వాత శని క్రమంగా మీనరాశి సంచారంలోకి రావటం, గురువుతోటి స్క్వేర్ ఆస్పెక్ట్ ఇవ్వటం, ఇవన్నీ ప్రభావితం చేసిన అంశాలు. ఒక్కసారిగా అంత అబ్నార్మల్ గా పెరిగినంత మాత్రాన అబ్నార్మల్ గా తగ్గుతుందని ఆశించడం కరెక్ట్ కాదు. సో అది మర్చిపోండి. ఓకే. రెండవ ఇంకా మిగతా పాయింట్, ఏ రాశి వారు దీనికి సంబంధించి బంగారం కొనటం వెండి కొనటం అనే దాని గురించి
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే దాని గురించి విశ్లేషణ ఉందా చేసుకుందాం. సార్ దాని ఆ విశ్లేషణ యా, ఉంటుందా? విశ్లేషణ ఉంటుంది ఆ అంటే విశ్లేషణ మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం సార్. okay. ఎందుకంటే సమయాభావాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇంకొక వీడియోలో 12 రాసుల వాళ్ళకి కూడా మనం వివరంగా మాట్లాడుకుందాం. తప్పనిసరిగా. విచ్ విల్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 5 రోజుల ఈ దీపావళి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఎలా జరుపుకోవాలి, శాస్త్ర ప్రమాణం ఏమిటి అనేది చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.